నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఆరా స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ 1-19-28 ఈ తేదీలో పుట్టిన వారి జీవితం, స్వభావాలు, గుణగణాలు, లక్షణాలు ఎలా ఉంటాయి సార్? వీళ్ళకి బాగా కలిసి వచ్చే తిథిలు, రోజులు అంటే నెలలేంటి, వీళ్ళకి బాగా కలిసి వచ్చే కలర్స్ కానివ్వండి, బాగా కలిసి వచ్చే డేట్స్ ఏంటి సార్? వీళ్ళతో ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తే ఫ్రెండ్లీ టైప్ ఉంటారు, ఎనిమీస్ నెంబర్స్ ఏంటి సార్? ఒక్కసారి తెలియజేస్తారా? చెప్తామా. అయితే ఇక్కడ ఇది 1, 10, 19, 28 వీళ్ళందరూ కూడా ఈ 1, 10, 19, 28 వాళ్ళు అందరూ కూడా సూర్యుడి దశకు సంబంధించిన వాళ్ళు, సూర్యశక్తితో ఉండేవాళ్ళు. అంటే సూర్యశక్తి ఇప్పుడు మనకు ఉదాహరణకు తీసుకుంటే సూర్యుని తత్వంతో ఉండేటివి 1 నంబరు, మళ్ళీ తిథులకు వెళ్తే కనుక పాడ్యమే ఉంటుంది, దశమే ఉంటుంది. ఆ విధంగా ఈ 1 నంబర్ పవర్ అనేది వాళ్ళకు ఉంటుంది, సూర్యుడి పవరు. ఇప్పుడు మనకు నంబర్స్ వైజ్ తీసుకుంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నంబర్కి మనకు ఉంది. ఇప్పుడు 1 నంబర్ వచ్చేసి సూర్యుడికి, 2 నంబర్ చంద్రుడికి, 3 నంబర్ గురుడికి, 4 నంబర్ రాహుకి, 5 నంబర్ బుధుడికి, 6 నంబర్ శుక్రుడికి, 7 నంబర్ కేతువుకి, 8 నంబర్ శనికి, 9 నంబర్ కుజుడికి, ఇట్లా నంబర్స్ వైజ్ ఇట్లా అయిపోయినాయి. ఇక్కడ ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క పవర్ ఉంటుంది. ఈ పవర్లో కూడా 1, 10, 19, 28 ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి మనం ఈ వీడియో కూడా చేసాము, దాన్ని కొంచెం కంటిన్యూగా అనుకోవచ్చు, ఎలాగైనా అనుకోవచ్చు. క్లియర్గా చెప్తాను, ఎందుకంటే ఈ 1, 10, 19, 28 వాళ్ళు ఆ వీడియో చేసినప్పుడు నాకు కొంతమంది కామెంట్స్ ఇచ్చారు. ఏంటంటే నేను 1లో ఉన్నాను, నేను 10లో ఉన్నాను, నేను ఏ వర్క్ చేయట్లేదు, అసలు మీరేంటి అంత రాంగ్ చెప్తున్నారంటే, ఇక్కడ ఈ 1 నంబర్ సూర్యుడి పవర్. ఈ సూర్యుడి పవర్లో పుడితే మీరు సూర్యశక్తితో అందరికీ వెలుగునిచ్చే వాళ్ళు, అందరితో పరిపాలించే వాళ్ళు, అందరినీ చేసేవాళ్ళు మీరే. అంటే ఈ డేట్ లో పుట్టిన వాళ్ళు బాగా ఎదిగిన వాళ్ళు ఉంటారు, చాలా డౌన్ ఫాల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. డౌన్ ఫాల్ అవ్వడం అంటే వాళ్ళ యొక్క పవరే అది కూడా. అంటే ఇప్పుడు నాది డేట్ ఆఫ్ బర్త్ 28, నేను ఎదగాలి, అన్నిట్లో చెయ్యాలి, మొత్తం ఒక పవర్ని తీసుకోవాలి, 10 మందికి జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, నేను ఎదగాలి అని ఎక్కడైతే మనకు దృక్పథం పెట్టుకోవాలి ఫస్ట్. అంటే ఆల్రెడీ ఉంటుంది, ఉన్నదాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి. ఎందుకు ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి అంటే వీళ్ళొక ఏం చేస్తారంటే ఒక చెత్త నంబర్ ఉంటుంది వీళ్ళకి, చెత్త మొబైల్ నంబర్, ఒక చెత్త మొబైల్ నంబర్ ఉంటుంది. అంటే నేను దాన్ని ఎందుకు అంటున్నా అంటే చెత్త మొబైల్ నంబర్ అని, ఆ నంబర్ ప్రభావంతోనే వాళ్ళు డౌన్ఫాల్ అయిపోతారు. ఆ నంబర్ వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా డౌన్ఫాల్ అవుతారు. ఆ మొబైల్ నంబర్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఒక చెత్త మ్యారేజ్ డేట్ ఉంటుంది, అయ్యో మళ్ళీ చెత్త మ్యారేజ్ డేటా మాదే అనుకోకండి, చెత్త మ్యారేజ్ డేటే అంటున్నా. ఎందుకంటే ఆ మ్యారేజ్ పవర్తో కూడా ఎదుగుదల అనేది ఆగిపోతుంది. నాకు 28 నేను డేట్ ఆఫ్ బర్త్ అయినా, మా వైఫ్ది 19 డేట్ ఆఫ్ బర్త్ అయినా, మ్యారేజ్ అయిన తర్వాత టోటల్గా 0 అయిపోయాం, చెత్తలో కలిపేశారు మమ్మల్ని. మళ్ళీ రీమ్యారేజ్ చేసుకున్న తర్వాతనే ఒక పొజిషన్ వచ్చింది. అంటే సార్ ఇప్పుడు 10, 19, 29, 28 ఇవి డేట్స్ మాత్రమే. డేట్స్ మంచిగా ఉండి మంత్స్ గానీ ఇయర్స్ గానీ సరిగ్గా లేకపోతే వాటి ప్రభావం ఏమైనా లైఫ్ లో మంత్స్ ఇయర్స్ అనేది వేరు, అంటే డెస్టినీ నంబర్ వేరు. ప్రతి వ్యక్తికి కూడా డెస్టినీ అనేది ప్రతి సంవత్సరం చేంజ్ అవుతుంటది. అది ఒక సబ్జెక్ట్ ఉంది, నేను చెప్తాను దాంట్లో. చూడండి, ఇక్కడ ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి అవి ఒక మంచి మొబైల్ నంబర్, మనకు ఒక మంచి మ్యారేజ్ డేటు, ఇవన్నీ చేసుకొని మన చుట్టే లైఫ్ని మొత్తం తిప్పుకోవచ్చు. ఇవంటే సూర్యుడి చుట్టూ ఎట్లయితే గ్రహ ప్రభావాలు మనకు ఉంటున్నాయో అలాగే ఇప్పుడు సూర్యుడు అన్ని గ్రహాలు ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సూర్యుడు ఇక్కడ ఉంటాడు. ఇది 1, 10, 19, 28 వాళ్ళకి అందరికి కూడా ఈ పవర్ ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది అసలు అనేది క్లియర్గా చెప్తాను. ఇప్పుడు అన్ని గ్రహాలు అనుకుందాం. ఇప్పుడు 2 నంబరు, 3 నంబరు, ఉదాహరణకు చెప్తున్నాను, ప్లానెట్స్ వేరే వేరే దగ్గర ఉంటాయి అవి. 5 నంబరు, 6 నంబరు, అన్ని ప్లానెట్స్ కి ఉన్న శక్తి 1 నంబర్ కి ఉంటుందా సార్? ఓకే. 8 నంబరు, 9 నంబరు, ఇవన్నీ కూడా ఆయన చుట్టే తిరుగుతుంటాయి.
సూర్యుడి చుట్టే తిరుగుతుంటాయని మనందరికీ తెలుసు. అవును. ఈ 1 నంబర్ పవర్ ఇట్లా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని అందరికీ తెలుసు, శాస్త్రవేత్తలకు తెలుసు, అందరికీ తెలుసు ఇది. కానీ చాలా మంది బిలీవ్ చేయరు దీన్ని. అంటే నేనే గొప్ప అనుకుంటారు. కానీ అది కాదు ఇక్కడ అసలు. మెయిన్గా మీకు క్లియర్గా చెప్తాను, ఈ గ్రహాల వాళ్ళు కూడా రాజ్యాన్ని వెళ్ళొచ్చు. నంబర్ 1 పొజిషన్లోకి వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే మీరు 2, 3, 4, 5, 6, 7, 8, 9లో నేను పుట్టానే, నాకు సూర్యుడి పవర్ లేదే అంటే మీకు ఎట్లా ఉండాలో నేను చెప్తా. దానికి ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు 1 నంబర్ పవర్ వచ్చేసి మనకు 2కి వచ్చేసి లక్కీ నంబరు, 1కి మళ్ళీ 1కి కూడా లక్కీ. అన్నీ కూడా సూర్యుడి ఆధీనంలో పనిచేస్తుంటాయి. ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక ముఖ్యమంత్రి ఆధీనంలో ఈ మంత్రులందరూ ఎలా పనిచేస్తారో అలాగనే ఇది జరుగుతుంటది. అంటే 1కి లక్కీ నంబర్స్ ఇవన్నీ అన్ని. అంటే కొన్ని నెగటివ్ నంబర్స్ ఉంటాయి. 8 నంబరు పడదు, 6 నంబరు పడదు, కానీ వీళ్ళు ఖచ్చితంగా ఆయన కింద పని చేయాల్సిందే. ఇప్పుడు ఏంటి, 2 నంబరు అమ్మతనం, రాణి, రాజు దగ్గర రాణి ఉండాల్సిందే కదా, గురువు ఉండాల్సిందే కదా. ఈయన ఐడియాస్ ఇస్తుంటాడు, రాహు కూడా ఉండాల్సిందే కదా. రాజు దగ్గర ఎవరెవరైతే ఉండాలి, ఐడియాస్ ఇస్తుంటాడు. ఐడియాస్, కోరికలు కానీ ఇవన్నీ కూడా ఈయన పుట్టించి అది క్లియర్ చేస్తుంటాడు. ఇంకెవరైనా బిజినెస్, వ్యాపారకారకుడు, వ్యాపారం కూడా ఉండాల్సిందే కదా రాజు దగ్గర. తర్వాత డబ్బు, ఆర్థిక శాఖ మంత్రి ఉండాల్సిందే కదా 6. కేతువు మనకు స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్తాడు, యోగా గురువులని అవి ఇవన్నీ ఉంటారు కదా, ఇది కూడా ఉండాల్సిందే కదా. 8 నంబర్ ఎవరు, శని, న్యాయాధిపతి, ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. కానీ పడదు వీళ్ళిద్దరికి, 6కు 8కి పడదు. మిగతా వాళ్ళందరికి కూడా ఇబ్బంది లేదు. 9 సైన్యాధిపతి కూడా ఉండాల్సిందే కదా. వీళ్ళందరూ కూడా ఉండాలి. వీళ్ళు కూడా రాజులు కావచ్చు. ఈ డేట్ ఆఫ్ బర్త్ వైజ్ని బట్టి ఇట్లా మంత్రులుగా ఉన్నారు. ఏదో డౌట్ అడుగుతుంది. 1 నంబర్ వాళ్ళు ఈ తేదీలో ఏ తేదీలో అయినా వర్క్స్ చేసుకోవచ్చు, 8, 6లో మాత్రం చేయకూడదు అని. అట్లా లేదు. వీళ్ళు కూడా మంత్రులే కాబట్టి ఇక్కడ దీని పవర్ కూడా మనకు నంబర్ 1 పొజిషన్లోనే ఉంటుంది. నంబర్ 1కి వస్తారు. అంటే వీళ్ళందరూ మంత్రులు, కానీ ఈయన కింద పని చేస్తుంటారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు కూడా, మీరు కొంతమంది చేస్తుంటారు, కొంతమంది ఇప్పుడు 2 నంబర్ వాళ్ళు, 3 నంబర్ వాళ్ళు, 4 నంబర్ వాళ్ళు కొన్ని ఆఫీసులు రన్ చేస్తుంటారు. ఎక్కువ శాతం మంది 1, 10, 19, 28 వాళ్ళే చేస్తుంటారు. కాకపోతే వీళ్ళు కూడా చెయ్యొచ్చు. క్లియర్గా ఒక విషయం చెప్తాను మీకు ఇక్కడ. ఇప్పుడు 1 నంబర్ వాళ్ళు రాజు తత్వంతో డైరెక్ట్ ఉంటారు, కమాండింగ్ పవర్ ఉంటుంది. 10 కూడా డైరెక్ట్ 1. ఇక్కడ 19కి వచ్చేసరికి 1 పవర్ 9 పవర్. అంటే ఇక్కడ సూర్యుడి పవర్ ప్లస్ కుజుడి పవర్ 2 ఉంటాయి వీళ్ళలో. వీళ్ళు ఇక్కడ కొట్టింటాయి 2 పవర్స్ ఉంటాయి. మళ్ళీ వచ్చేసరికి 1. ఇక్కడ వచ్చేసరికి చంద్రుడి పవరు, శని పవర్, ఇద్దరి పవర్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే చంద్రుడి పవర్ అమ్మతనం ఉంటుంది, శని పవర్ న్యాయాధిపతిగా ఇట్లా కూడా చెప్పిస్తారు. 2 పవర్స్ ఉంటాయి. తర్వాత మూడోది ఏముంటది, తర్వాత 1 పవర్ ఉంటుంది. ఈ 3 పవర్లు వీళ్ళలో ఉంటాయి. ఇక్కడ కూడా 2 పవర్స్, 2 పవర్సే ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ఆల్రెడీ డైరెక్ట్ రాజు, సైన్యాధిపతి ఇద్దరు ఉన్నారు, చేస్తే 1 కదా. ఇక్కడ 9 పవర్, 1 పవర్, 2 పవర్లే ఉంటాయి వీళ్ళ దగ్గర. క్లియర్ కదా ఇక్కడికి. అయితే వీళ్ళు కూడా వేలొచ్చు. ఎలా అంటే వీళ్ళు కూడా రాజులు అవ్వచ్చు. ఎట్లా అంటే చెప్తాను. ఇప్పుడు భార్యది డేట్ ఆఫ్ బర్త్ 2 ఉంది, భర్తది 6 ఉంది అనుకుందాం. వీళ్ళిద్దరు కలిసి మ్యారేజ్ చేసుకుంటారు. ఎప్పుడు చేసుకుంటారంటే ఒక 8, ఒక 17, ఒక 4 ఏదో ఒకటి సంథింగ్, ఏ మ్యారేజ్ డేట్ అయినా చేసుకుంటారు. 1 తప్ప మిగతా మ్యారేజ్లో చేసుకుంటే మాత్రము ఖచ్చితంగా మంత్రులుగా పనిచేయాల్సిందే, ఎవరి కింద అసిస్టెంట్లుగా చేయాల్సిందే, ఏదైనా చేయాల్సిందే. ఓకేనా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నాకు క్వశ్చన్ చేసిన వాళ్ళు కొంతమంది చాలా మంది వేస్తే నేను ఒకటే సమాధానం చెప్పాను, కాల్ చేయమన్నాను. ఇంతవరకు ఎవరు కాల్ చేయలే. కింద నంబర్ ఉంది, కాల్ చేయండి. డౌట్ ఉంటే మీ గురించి మీరు చేసుకోండి, తెలుసుకొని మీ గురించి మీరు కరెక్షన్ చేసుకోండి. 100% కింగ్స్ గ్యారంటీ అవుతారు. ఇట్లా ఏదో ఒక డేట్లో ఈ 2 కానీ 6 కానీ మ్యారేజ్ ఈ డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి, చేసుకున్నారు. పోనీ 1 కింద తీసుకుందాం. 1 ఒకళ్ళు, 19 ఒకళ్ళు భార్యాభర్తలు ఉన్నారు. 1 ఒక భర్త ఉన్నాడు, 19 భార్య ఉంది, ఉదాహరణకి ఇది అంతే. వీళ్ళిద్దరూ 1లోనే ఉన్నారు. వీళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా మంచి పవర్స్ క్రియేట్ అయి ఉంటాయి. వాళ్ళ ఇంట్లో చాలా బాగుండి ఉంటుంది.
ఎక్కువ మంది కొంతమంది ఇంకా వాళ్ళు ఒక్కోసారి పవర్స్ కరెక్ట్గా లేకపోవడం అది ఇది ఉండొచ్చు. ఇప్పుడు నాదేంటంటే 28/11/1983 నా డేట్ ఆఫ్ బర్త్. నాది 1/6 కోడ్. ఓకే. నాది డెస్టినీ 6లో పుట్టాను నేను. 1 ఇలా వచ్చింది. ఇట్లా దాన్ని బట్టి నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో బాగా జరగడం అదంతా నాకు తెలుసు. ఇట్లా 119లో కూడా ఇట్లా పుట్టిన వాళ్ళ ఇంట్లో కూడా అన్నీ బాగా ఉంటాయి. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఈ 1 పవర్ 19 పవర్ వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది సార్ అన్నది మీరు వచ్చు. మరి పుట్టినప్పటి నుంచి వచ్చింది కదా, ఎందుకు వెళ్ళిపోతుంది? అవును. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఒక 28 మ్యారేజ్ డేట్ తీసుకుందాం. ఓకే. 28 కూడా మంచి 28 మ్యారేజ్ డేటే కదా? కాదు, ఓకే. డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే మంచిది. ఆహా. ఇక్కడికి వచ్చేసరికి మ్యారేజ్కి వచ్చేసరికి మంచిది కాదు. మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ 2 పవర్ 8 పవర్, వీళ్ళిద్దరికి 2 పవర్ 8 పవర్ వస్తుంది. 1 పవర్ 25% లేక పడిపోతుంది. ఇది పుట్టినప్పటి నుంచి 100% ఉంటుంది వీళ్ళకు, పెళ్ళయ్యే వరకు ఇద్దరికి కూడా 100% ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఈ డేట్ ఆఫ్ బర్త్ 25%లో పడిపోతుంది. అంటే 119 ఈ తేదీలో పుట్టిన వారికైనా లేకపోతే ఎవరికైనా సరే సరైనది కాదు. 100% అది కాదమ్మా చెప్పేది. ఫస్ట్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ మీద మనం చెప్తున్నాం. డేట్ ఆఫ్ బర్త్ పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు 100% ఉంటుంది దాని పవర్. అది ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే, 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా 5 అయినా 6 అయినా 9 అయినా వరకు 100% ఉంటుంది. ఇప్పుడు మ్యారేజ్ అయిన వెంటనే చేంజ్ అయిపోయి ఈ మ్యారేజ్ డేట్, నేను ఎగ్జాంపుల్ ఇది ఓన్లీ 28 అనేది ఎగ్జాంపుల్ అంతే. 75% దీని రూలింగ్ చేస్తుంది మన లైఫ్లో. ఈ 1 పవర్ వెళ్ళిపోతుంది, 19 పవర్ వెళ్ళిపోతుంది. పోనీ 28 కాకుండా 8 తీసుకుందాం, లేకుంటే 4 తీసుకుందాం, 7 తీసుకుందాం. దీని పవర్ అధికం అవుతుంది వీళ్ళ లైఫ్లో. ఏ డేట్ అయినా పర్లేదు. వీళ్ళిద్దరి లైఫ్లో 100 పోయి 25 అవుతుంది. ఒక్కొక్కరిది 25%లోకి పడిపోతుంది వీళ్ళకు. పెళ్లి డేట్ ఏంటి ఇక్కడ 8. ఏది రూలింగ్ చేస్తుంది? 75% వాళ్ళ లైఫ్లో రూలింగ్ చేస్తుంది. మ్యారేజ్ డేట్ రూలింగ్ చేస్తుంది ఎవరి లైఫ్లోనైనా సరే. ఎవరు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే, ఎవరైనా సరే ఈ 8లో మ్యారేజ్ కానీ 8 కానీ 4 కానీ 2 కానీ ఏదైనా తీసుకోండి, అది వాళ్ళ లైఫ్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? వచ్చినప్పుడు ఈ పవర్ 8 పవర్ ఏంటి? శని పవర్, శనీశ్వరుడు. శని చేసే పని ఏంటి? స్లోగా కావడం, న్యాయంగా ఉండడము. ఏ బిజినెస్లు కానీ ఏది ఆయనకు బిజినెస్ ఉండదు, ఏది పడినదు, అన్ని రకాలుగా ఇబ్బంది పడిపోయి స్లోగా వాళ్ళ జాబ్ పరంగా ఈ 25%లో జాబ్ చేసుకుంటుంటాడు. ఒక అతను నిన్న మొన్న ఫోన్ చేశాడు, ఆయన గురించి చెప్తున్నాను అనుకోండి. 19 ఆయన డేట్ ఆఫ్ బర్త్ 19th ఆగస్టు. అయితే ఆయన మ్యారేజ్ డేటు 8. ఇప్పుడు 7-8 ఇయర్స్ నుంచి ఆయనకు శాలరీ బాగానే వస్తుంది, మంచి ప్యాకేజ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నాడు. చూస్తే 8 మ్యారేజ్ డేట్, 7 ఇయర్స్ నుంచి కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు. ఇతనేమో భార్య కావాలని, ఆమెనేమో నాకు వద్దని చెప్పేసి. శాలరీ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. అంటే ఎలాంటి కష్టాలను చూస్తారు? 8 అంటే టోటల్గా వాళ్ళ లైఫ్లో ఎటువంటి ఇది చూడకుండా ఉంటారు. అంటే వాళ్ళకు దుఃఖం కావచ్చు, అంటే దుఃఖం మీన్స్ ఏదో రకమైన కష్టాలు. అంటే ప్రతిదీ కూడా సక్సెస్ అనేది చాలా దూరంగా ఉంటుంది వీళ్ళకి. సక్సెస్ అనేది వీళ్ళు చేరుకోవాలంటే 1 కిలోమీటర్ దూరం, వీళ్ళు ఆ కిలోమీటర్ వెళ్ళగానే అది ఇంకొక కిలోమీటర్ వెళ్ళిపోయి ఉంటుంది. అంత దూరం ఉంటుంది. సక్సెస్కి చాలా దూరం ఉంటారు వీళ్ళు. స్లో మూమెంట్ ఉంటుంది వీళ్ళ లైఫ్లో ప్రతిదీ. అప్పుడు వీళ్ళు తట్టుకోలేక డైవర్స్కి పోవచ్చు, గొడవలకు పోవచ్చు. కొంతమంది తల్లిదండ్రుల కోసం, సమాజం కోసమే ఇట్లనే ఇబ్బందులు పడుతుంటారు. ఇది అందుకే ఏదైనా సరే 2 నుంచి 9 వరకు ఏ మ్యారేజ్ డేట్ కూడా చేసుకోవద్దు. 2 నుంచి 9 వరకు చేసుకుంటే 1, 10, 19 అంతే. 28 చేసుకోవద్దు, అసలు చేసుకోవద్దు. మ్యారేజ్ డేట్లలో చేసుకోవాల్సింది ఇవి. మళ్ళీ కోడ్స్ వస్తాయి, ఆ కోడ్స్లో చేసుకోవద్దు. ఇప్పుడు ఏంటంటే మనకు అంటే 2 నుంచి 9 వరకు అంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఏది చేసుకోవద్దు. ఏది చేసుకున్నా కూడా మనం మంత్రులుగా ఉండాల్సిందే, అసిస్టెంట్లుగా ఉండాల్సిందే. చేసుకోవాల్సిందే 1, 10, 19 మాత్రమే. ఇక్కడ ఈ 1, 10, 19 ఏం చేస్తుంది? 75% రూలింగ్ తీసుకొస్తుంది. వీళ్ళు 2 వాళ్ళైనా సరే 1 పవర్ ఉంటుంది, 3 వాళ్ళైనా సరే 1 పవర్ ఉంటుంది, 4 అయినా 1 పవరే, 6, 5 అయినా 1 పవర్, అందరికీ 1 పవర్ వచ్చేస్తుంది. అప్పుడు మన ఆఫీసులు కానీ, మనం కానీ, పొలిటికల్ కానీ, ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే ఆ ఆధిపత్యం అనేది చేస్తుంది.
ఓకే. మ్యారేజ్ డేట్, అలాగే మొబైల్ నంబర్ కూడా చేస్తుంది. మళ్ళీ ఈ మ్యారేజ్ డేట్స్ చేసుకోకూడదు 2 to 9 అన్నారు సార్. అవును, మళ్ళీ ఈ డేట్లో ఏ డేట్లో పుట్టినా కూడా 1, 10, 19లో చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. ఏ డేట్ లో పుట్టినా కూడా సూర్యుడు ఆధిపత్యం వహిస్తున్నాడు కదా. వీళ్ళ లైఫ్ లో ఏంటి 2లో చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు 6 ఉంది, 6 వాళ్ళు కూడా 1, 10, 19లో చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇక్కడ రూలింగ్ ఏం మారుతుంది, 75% వాళ్ళ లైఫ్ లో మారుతుంది. ఆ మార్పు వీళ్ళకి కావాలి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదన్నది కాదు ముఖ్యం, మీ మ్యారేజ్ డేట్ ఏదన్నదే ముఖ్యం తెలుసుకోండి. ఇప్పుడు నాకు కొంతమంది కామెంట్ చేసినారని చెప్పాను, 1, 10, 19, 28 వాళ్ళు. మీకు ఏంటంటే చెప్పేది ఏంటంటే, మీ మ్యారేజ్ డేట్ చేసుకున్నప్పుడు ఆ పవర్ కావాలి. ఇంకొకటి ఏంటంటే, అది ఒకవేళ మ్యారేజే కాలేదు కొంతమందికి, ఎటువంటి ఇది కాలేదు, పేరులో ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళు చేసే బిజినెస్లో ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళు చేసే ఉద్యోగంలో ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు. ఓకే. ఇవి కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారు అంటే వాళ్ళు పరిపాలించడానికే. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ లేడీస్ అయినా, జెంట్స్ అయినా, ఆడైనా, మగైనా, స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆధిపత్య ధోరణి అనేది ఈ 1 నంబర్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. మిగతా వాళ్ళకు కూడా ఆధిపత్య ధోరణి అంటే ఎవరినో ఇది చేయడం కాదు, ఒక పవర్, అంటే సూర్యుడి పవర్ ఏదైతే ఉందో అది మీకు రావాలంటే ఇలాంటివి చేసుకుంటే వస్తాయి, ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. సార్ మళ్ళీ ఏ డేట్లో పుట్టినా కూడా 8లో అయితే అస్సలు పెళ్లి చేసుకోకూడదు అని అంటున్నారు. మళ్ళీ ఒకవేళ 8న పెళ్లి చేసుకొని వాళ్ళకి బాగా కలిసి వస్తే వాళ్ళు కలిసి వచ్చేదంటే ఇక్కడ వాళ్ళకు ఇంటి ఎనర్జీస్ బాగుండొచ్చు, లేదంటే వీళ్ళ డేట్ ఆఫ్, ఇప్పుడు నేను సింపుల్ ఒక్కళ్ళ తీసుకున్నాను, డేట్ ఆఫ్ బర్త్ 25%దే ఇంకా బాగా పని చేయొచ్చు వాళ్ళకి. 100%లో 99% మాత్రమే నెగిటివ్ ఉంటుంది, ఒక 1% చెప్పలేము. కొంతమందికి వాళ్ళ పూర్వీకుల ఆస్తిలో ఏమన్నా ఉండొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. అంతకన్నా నాకు తెలిసి, లేకపోతే వాళ్ళ ఫాదర్ మ్యారేజ్ డేటో, వాళ్ళ తాతగారి మ్యారేజ్ డేటో, ఒక మ్యారేజ్ డేట్ పవరు ఒక 7 నుంచి 10 తరాల వరకు పనిచేస్తుంది. ఒక మంచి మ్యారేజ్, ఈ 1 మ్యారేజ్ డేట్ ఎవరైనా ఉండిండొచ్చు, వాళ్ళే మంచి పుణ్యం చేసుకొని ఉండొచ్చు వీళ్ళ త్రూ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మ్యారేజ్ డేటు 19, సో వాళ్ళు చేసుకుంటే వీళ్ళకి కూడా కలిసి వస్తుంది. 19 ఆయన మ్యారేజ్ డేటు. ఇప్పుడు లోకేష్ గారికి కలిసి వస్తుందా లేదా? ఆయన మ్యారేజ్ డేట్ లోకేష్ గారిది 26, 8కి సంబంధించిందే కదా. ఆయన లైఫ్లో సక్సెస్ ఎన్ని రోజులకు వచ్చింది, లేట్గా వచ్చింది. వాళ్ళ ఫాదర్ యొక్క పవర్ వచ్చేసింది, రైట్. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మనకు మల్లారెడ్డి గారు ఉన్నారు, 19th ఫిబ్రవరి 19th మార్చి ఆయన మ్యారేజ్ డేట్, రైట్. ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా 9. అట్లా ఉంటుంది, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టైప్లో ఉంటుంది. అది ఖచ్చితంగా కలిసి వస్తుంది. మనం ఒకసారి పదవిలో ఎక్కామంటే ఆ పదవిలోంచి ఇప్పుడు 19 డేట్ ఆఫ్ బర్త్ మల్లారెడ్డి గారిది, ఒక్కసారి ఎంపీ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఆ వ్యక్తి యొక్క పవర్స్, వాళ్ళ డబ్బు కానీ ఇవన్నీ కూడా చేస్తుంది. ఖచ్చితంగా చూసుకొని ఒక మంచి మ్యారేజ్ డేట్, ఊకే చెత్త మెసేజ్లు పెట్టడం ఇదంతా వద్దు. ఏదన్నా మీకు కావాలంటే ఒక కాల్ చేయండి, కన్సల్టేషన్ తీసుకోండి, 100% మీకు ఒక దారి దొరుకుతుంది, నేను దారి చూపించగలను గ్యారంటీగా. తప్పకుండా సార్. 1, 10, 19, 28 వీళ్ళ గుణగణాలు, స్వభావాలు, జీవితం ఎలా ఉండబోతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని విషయాలు తెలుసుకోవాలి న్యూమరాలజీ గురించి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.